అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోని 2 చనిపోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన 3 యువకులు మృతి చెందారు. మృతుల్లో నిజామాబాద్కు చెందిన రాహుల్ కూడా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు రాహుల్. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరుతున్నారు. రాహుల్ ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం వెతుకుతున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన 3 యువకులు మృతి చెందారు. అందులో నిజామాబాద్ జిల్లా నాడాపూర్కు సంబంధించిన యువకుడు కూడా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అక్కడ తెలంగాణ అమెరికా నాటా వాళ్ళు కూడా మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చెల్లె పెళ్లికి వచ్చిన యువకుడు అనంతరం తిరిగి పిహెచ్డి చేసేందుకు అక్కడికి వెళ్ళాడు. సో వెళ్ళిన క్రమంలోనే పిహెచ్డికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా రోడ్డు ప్రమాదం కబలించింది. రాహుల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా చెప్తున్నారు. మరో 2 తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారనేది సమాచారం అయితే వచ్చింది. ప్రస్తుతం మనతో తల్లిదండ్రులు ఉన్నారు. సార్, అంటే ఏం సమాచారం వచ్చింది సార్ మీకు ఈ రాహుల్కి సంబంధించి? యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసిందంటే. అవును, డ్యూటీకి వెళ్ళేటప్పుడు పార్ట్ టైం జాబ్కి వెళ్ళేటప్పుడు చనిపోయాడు అన్నట్టు తెలిసింది మాకు. ఇక్కడ ఫ్లోరిడాలో ఎన్ని సంవత్సరాలు ఉండేవాడు? అక్కడ 4 years అయితే. 4 years అయితే. ఏ ప్రయత్నం పిహెచ్డి చేస్తుండే సార్ అసలు? ఇప్పుడు ఆల్రెడీ ఎంఎస్ అయిపోయి జాబ్ చేసుకుంటున్నాడు. ఇక జాబ్ రాకపోతే పిహెచ్డి చేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నాడు అన్నట్టు. అంతే, దానికోసం ఆగాడు. ఇప్పుడు కార్లో ఎంతమంది ఉన్నారని తెలిసింది సార్ మీకు? ఎట్లాంటి సమాచారం ఉంది? 3 ఉన్నారని తెలిసింది. మిగతా వాళ్ళు ఎక్కడ తెలియదు, వాళ్ళు ఎక్కడ వాళ్ళని తెలియదు. కానీ అయితే మన ఇండియన్స్ అని తెలిసినంతవరకు ఎక్కడ వాళ్ళని తెలియదు. ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేయదలుచుకుంటారు? అక్కడికైతే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు బాబు దగ్గరికి, అక్కడ మిగతా వాళ్ళ దగ్గరికి. ప్రభుత్వాన్ని మేము కోరుకునేది త్వరగా మా బాబుని ఇక్కడికి తీసుకొచ్చి మాకు బాడీ నప్ప చెప్పమనండి. అంతే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది, వేరే ఏమొద్దు మాకు. మా బాబు మాకు ఇక్కడికి వస్తే తొందరగా వస్తే సంతోషం. అదే దాని అయిపోయింది, ఇక దానికి ఏమి చేయలేము. మాకు ప్రభుత్వాన్ని కోరుకునేది అంతే. మేము దయచేసి కోరుకునేది మా బాబు సేవ తొందరగా తెప్పించమని కోరుకుంటున్నాం అంతే. వేరే ఏమొద్దు మాకు. ప్రభుత్వాల నుంచి మాకు ఆ సాయం ఒక్కటి. ఇది మొత్తం మీద తండ్రి చెప్తున్నాడు. తల్లి కూడా కన్నీరు మున్నీరు వినిపిస్తుంది. 3 రోజుల క్రితమే తల్లితో మాట్లాడారు. ఆ బాబు ఏం మాట్లాడారు చివరిగా అనేది తెలుసుకునే ప్రయత్నం. అమ్మ, ఎప్పుడు నువ్వు కాల్ ఎప్పుడు చేసిండు రాహుల్? మొన్న చేసిండు, మొన్న నైట్. ఏమన్నాడమ్మా? ఏం లేదు, పార్ట్ టైంకి రోజు చేస్తాడు వెళ్ళేటప్పుడు. అట్లనే చేసి మాట్లాడిండు అంతే. అది చాలాసేపు మాట్లాడిండు అన్నీ. ఇక ఇంట్లో విషయాలు మాట్లాడి ఇక వెళ్ళేటప్పుడు సరే మమ్మీకి వచ్చిండ్రు, క్యాబ్ వెళ్తారు కదా వాళ్ళ వెహికల్ వచ్చింది, వెళ్తాలే మళ్ళీ చెయ్యి పొద్దున నువ్వే 8 గంటలకు అన్నాడు. సరే నిన్న పొద్దున చేస్తే కాలింగ్ అని వచ్చింది. పడుకున్నాడో ఏందో, పోనీలే వాడు చూసి చేస్తాడని మళ్ళీ చేయలేదు. ఇక నేను వాడు కూడా చేయలేడు. చేయకపోయినా మళ్ళీ చేస్తాడు కదా అనుకున్నా, కానీ ఇట్లా అనుకోలేదు. ఇట్లా అవుతుందని ఎందుకు అనుకుంటా. ఫోటోలు పంపించామా? ఏమని చెప్తున్నారు అక్కడ అసలు ఎట్లా జరిగిందట? ఏం మా ఇద్దరికి ఏం మా వాళ్ళే చూసుకుంటున్నారు. మా మరిది వాడు, ఇంకొక మరిది, వాళ్ళే చూస్తుండ్రు. మాకేం తెలియదు, చెప్తలేరు కూడా. గింతే తెలుసు నాకు. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో అయితే తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. త్వరితగతిన స్వగ్రానికి రప్పించాలనే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.